హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డిస్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ అమర్త్య సేన్. భారతదేశం గర్వించదగ్గ ఒక ఆర్థిక శాస్త్రవేత్త, తత్వశాస్త్రవేత్త డాక్టర్ అమర్త్య సేన్. ఈయన నవంబర్ 3, 1933లో బెంగాల్లోని శాంతినికేతన్లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఈయన తన యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో మరియు మాస్టర్స్ అండ్ పిహెచ్డిని లండన్లోని ట్రినిటీ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది. ఈయన తన జీవితంలో కొద్దిమంది వ్యక్తుల చేత ప్రభావితమయ్యారు. అందులో ముఖ్యులు గౌతమ బుద్ధుడు, ఆడమ్ స్మిత్, కార్ల్ మార్క్స్, జాన్ రౌల్స్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయనకు గల బిరుదులు మనం పరిశీలిస్తే ద కన్సైన్స్ ఆఫ్ ద ప్రొఫెషన్ మరియు ద మదర్ తెరీసా ఆఫ్ ఎకనామిక్స్గా ప్రసిద్ధిగాంచారు. ఈయన 22 ఏళ్ల వయసులోనే జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యాపకుడిగా వృత్తి ప్రారంభించి 1963 నుంచి 71 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పనిచేయడం జరిగింది. 1972 నుంచి ఈయన విదేశాలలో ట్రినిటీ కాలేజీలో మాస్టర్గా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా, మసాచుసెట్స్ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మరియు ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈయన 50 ఏళ్లకు పైగా సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో, అభివృద్ధి ఆర్థిక శాస్త్రంలో కానీ, ఈయన సామాజిక ఎంపిక సిద్ధాంతంపై పరిశోధన, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక మరియు సామాజిక న్యాయం పైన, నిర్ణయ సిద్ధాంతం డిసిషన్ థియరీ పైన, ఫెమైన్ మరియు పావర్టీ పైన, అభివృద్ధి ఆర్థిక శాస్త్రంలో, సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశారు. ఈయన సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో పరిశోధనలు చేసినందుకు గాను 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. అలా నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయ ఆర్థికవేత్త మాత్రమే కాకుండా మరియు మొట్టమొదటి ఆసియావాసి కూడా. ఈయనకు 1999లో భారత ప్రభుత్వము భారతరత్న అవార్డును ఇవ్వడం జరిగింది మరియు 2011లో నేషనల్ హ్యుమానిటీ మెడల్ను కూడా ఇవ్వడం జరిగింది. నలంద విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం మొట్టమొదటి చైర్మన్గా 2007లో అమర్త్య సేన్ను నియమించడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్గా కూడా అమర్త్య సేన్ నియమించారు. రెండవసారి ఆ పదవిని తిరస్కరించారు. ఈయన రచించిన కొన్ని పుస్తకాలు ద ఐడియా ఆఫ్ జస్టిస్ 2009, డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ 1999, పావర్టీ అండ్ ఫమైన్స్ 1982, ఎకనామిక్ ఈక్వాలిటీ 1973.